హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ యూర్ వాచింగ్ ఈగిల్ సర్వే. 17 పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్స్ ముందుకు రావడం జరిగింది. ముందుగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం చూద్దాం ఒకసారి. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మందని, పెద్దపల్లి. వీటిలో 5 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది 2018 ఎన్నికల్లో. మందన్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. రామగుండంలో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన కూడా టీఆర్ఎస్లోకి జాయిన్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసింది. సో మొత్తం మీద ఇక్కడ టీఆర్ఎస్ బలం అనేది చాలా గట్టిగా కనిపిస్తోంది. అండ్ అలాగే టీఆర్ఎస్కు ఇక్కడ వచ్చిన మెజారిటీస్ కూడా అసెంబ్లీ వారిగా చూసుకుంటే కనుక పెద్ద పెద్ద మెజారిటీసే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఓటు వివరాలకు వెళ్తే కనుక దాదాపు 14,26,000 ఓట్లు అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అభ్యర్థుల విషయానికి వెళ్తే కనుక టీఆర్ఎస్ నుంచి బి వెంకటేష్ నేతాని, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్, ఆయన 5 సార్లు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ మంత్రి కూడా. బీజేపీ నుంచి తీసుకుంటే కనుక ఎస్ కుమార్ ఇక్కడ దిగుతున్నారనమాట. ఇంకా వెంకటేష్ నేతాని గురించి మాట్లాడాలంటే కనుక ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలిగి రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అప్పుడు కొంచెం బదిలీలు అవన్నీ జరిగినప్పుడు అందువల్ల రాజీనామా చేయడం, ఆ తర్వాత పొలిటిక్స్ పరంగా కూడా ఇక్కడ రావడం జరిగింది. కానీ అది ఎక్సైజ్ శాఖ కావడంతో ఆ ఇమేజ్ ఏదైతే ఉందో రావాల్సినంత స్థాయిలో ఆయనకి ఇమేజ్ లేదనేది కూడా ఇక్కడ మనకి బ్రాండ్ ఇవాల్యుయేషన్లో మనం చెప్పుకోవచ్చు. కేవలం ఇక్కడ టీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించడం అండ్ అక్కడి నుంచి వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో గట్టిగా కూడా టీఆర్ఎస్ పై కొంచెం బాగా ఆధారపడే విషయంగా చూసుకుంటే కనుక కొంచెం ఎక్కువగా పార్టీ ఇమేజ్ మీద ఈయన ఆధారపడడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చంద్రశేఖర్ తీసుకుంటే కనుక 85 నుంచి వికారాబాద్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. అండ్ అలాగే తెలంగాణ ఉద్యమంలో అలాగే రాజకీయ ధురంధుడిలాగా పేరు తెచ్చుకున్న విశిష్ట నేత ఇక్కడ ప్రజలకు బాగా సుపరిచితులు. అలాగే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తే ఈ చంద్రశేఖర్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక మనం బీజేపీ ఎడుదిరిగి ఈ ఈక్వేషన్లోకి రావట్లేదు. కుమార్ కొన్నిసార్లు చాలా మాట్లాడినా కూడా, అక్కడ కొన్ని వీడియోస్ సమావేశాలు ఇచ్చినా కూడా, నేతలతో సమావేశమైనా కూడా, కాస్త ముందుకు ప్రచారం చేసినా కూడా ఎందుకో బీజేపీ వైపు పెద్దగా వెళ్ళట్లేదు. ఇది ఇక్కడ ఒక నాటకీయ పరిణామం ఏం చోటు చేసుకుందంటే కనుక గడ్డం వివేకానంద్. ఈయన దగ్గర అసలు ఫుల్ పెద్దపల్లి డ్రామా అంతా కూడా ఆయన చుట్టూనే తిరిగిందనమాట. లాస్ట్ టైం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫు నుంచి గడ్డం వివేక్ పోటీ చేయడం జరిగింది. ఆయన ఓడిపోవడం జరిగింది. బాల్కా సుమన్ ఆయన అక్కడ ఎంపీగా ఎన్నికవడం జరిగింది 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత మళ్ళీ వివేక్ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ప్రభుత్వ సలహాదారుడిలాగా అక్కడ ఒక పోస్ట్ ఇవ్వడం, అలాగే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో బాగా గట్టి ఎత్తున ప్రజల్ని కలుస్తూ ఉండి ఏదో ఒక పని చేస్తూ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ క్రికెట్ కిట్లు అవి పంచుతూ జనాలతో ఇంటరాక్షన్ అవుతూ వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా గవర్నమెంట్కి తీసుకెళ్లి మాట్లాడిన సందర్భాలు కూడా పలుసార్లు ఆయనకున్న ఒక మీడియా వ్యవస్థ ద్వారా జనాలందరికీ కూడా తెలిసేలాగా కొంచెం ప్రమోషన్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎమ్మెల్యే ఎన్నికల నియోజకవర్గంలో జరిగినప్పుడు చూసుకుంటే కనుక చెన్నూరు నుంచి బాల్కా సుమన్ని దింపడం జరిగింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఇక్కడ ఈ ఇండికేషన్ అనేది గడ్డం వివేక్ చాలా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. సార్ ఎస్, బాల్కా సుమన్ ఇప్పుడు చెన్నూరు నుంచి వెళ్ళారు కాబట్టి ఆ ఎంపీ టికెట్ అనేది నాకే వస్తుందని చెప్పేసి ఆయన ప్రగాఢమైన విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలు తిప్పికొట్టడం జరిగింది. ఇప్పుడు అనూహ్య పరిస్థితుల్లో ఇక్కడ వెంకటేష్ నేతానికి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ వివేక్ని పక్కన పెట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పెద్దపల్లిలో కాస్త కుదుపు లాంటిది వచ్చిందన్న మాట కూడా వాస్తవమే. ఏమవుతుంది, ఏంటి, ఎలా మాట్లాడతారు ఏంటి అనేసరికి బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే వివేక్ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి పార్టీ ఫిరాయింపులు అయ్యే ఛాన్సెస్ కనిపించలేదు. బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ ప్రకటించడం జరిగింది, కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది కాబట్టి రాజకీయంగా పెద్ద మార్పులు ఆయన తీసుకురాలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో దీన్ని ఒకవేళ ఎవరన్నా అపోజిషన్ పార్టీస్ ఏమైనా యూజ్ చేసుకుంటారంటే వాళ్ళు కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఒక మంచి వ్యక్తిని దింపాం, బాగా మాట్లాడగలడు, కేసీఆర్ ప్రామిస్ చేసిన వ్యక్తి అని చెప్పేసి బాగా గట్టిగా ప్రచారం చేస్తున్నా పార్టీ ఇమేజ్ కానివ్వండి, పార్టీ ఓట్స్ కానివ్వండి, పార్టీకి వచ్చిన ఇండివిజువల్ సెగ్మెంట్స్లో మెజారిటీస్ కానివ్వండి, కేసీఆర్ అని ఒక వ్యక్తి ఇది కానివ్వండి, ప్రచారం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా కూడా టీఆర్ఎస్ వైపే గట్టిగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇమేజ్ ఏదైతే ఉందో అది చంద్రశేఖర్కి యాడ్ అవ్వట్లేదు. కొన్ని నియోజకవర్గాల్లో యాడ్ అయింది, కొన్ని నియోజకవర్గాల్లో అది యాడ్ అవ్వట్లేదు. ఇది యాడ్ అవ్వని కారణంగా ఏమవుతుందంటే కనుక ఇక్కడ కేసీఆర్ చేసిన ప్రామిస్ కానివ్వండి, లేకపోతే చంద్రశేఖర్ ఏదన్నా అవుతాడు, ఒక మంచి నాయకుడు అనే ఒక ఇమేజ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ వస్తేనే బెటర్, ఇక్కడ సార్ ఉన్నాడు కదా ఆడు కూడా సారే ఉండాలని చెప్పేసి చాలామంది కూడా ఇటు టీఆర్ఎస్కి ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెద్దపల్లిలో టీఆర్ఎస్ విజయ అవకాశాలు కాస్త గట్టిగా కనిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఈగిల్ సర్వే. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.